వెల్కమ్ టు ఏఎస్ ఇన్స్టిట్యూట్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ముఖ్యంగా ఈ వీడియోలో భాగంగా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. టుడే ఫస్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా నేడు జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం చేయనున్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ఇవాళ ప్రమాణం చేయనున్నారు. అయితే మన రాజ్యాంగం ప్రకారం మరి ఏ ఆర్టికల్ ద్వారా భారత ప్రధాన న్యాయమూర్తిని ఎన్నుకుంటారు, అసలు ఎవరు నియమిస్తారనేది కొంచెం దాని గురించి బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం. ఏంటంటే భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నారో వాళ్ళని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 క్లాస్ 2 ప్రకారం నియమిస్తారు. ఈ ఆర్టికల్ ప్రకారం భారత రాష్ట్రపతి ఎవరైతే ఉంటారో వాళ్ళు సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించే అధికారం కలిగి ఉంటారు. ఇందులో ప్రధాన న్యాయమూర్తి నియామకం కూడా దానిలో భాగంగానే ఉంటుందన్నమాట. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి తీసుకున్నప్పుడు జస్టిస్ సూర్యకాంత్ మనకు 2025 నవంబర్ 24న అంటే ఈ రోజున 53వ భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఈ నియామకం వచ్చేసి ఆర్టికల్ 124 క్లాస్ 2 ప్రకారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత జరుగుతుందన్నమాట. ఇందులో మనకు ముఖ్యమైన సమాచారం తీసుకున్నప్పుడు ఏంటంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమించే అధికారం భారత రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. తర్వాత ఇతర సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సంప్రదించిన తర్వాత రాష్ట్రపతి ఈ నియామకాన్ని అనేది కన్ఫర్మ్ చేస్తారు. ఈ విధంగా ఈయన ప్రస్థానం కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఇది మొత్తం కూడా మనకు ఎక్కడ జరుగుతుందంటే రాష్ట్రపతి భవన్లో జరిగే ఈ కార్యక్రమానికి పలు ప్రత్యేకతలు ఉండే ఉంటాయి. మొదటిసారికి మన 6 దేశాల ప్రధాన న్యాయమూర్తులు ఇందులో ఈ సమావేశంలో పాల్గొననున్నారు. భూటాన్, కెన్యా, మలేషియా, మారిషస్, నేపాల్, శ్రీలంక దేశాల చీఫ్ జస్టిస్లు కుటుంబ సభ్యులతో కలిసి హాజరవుతున్నారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తొలి హర్యానా వాసిగా అంటే ఈయన మనకు జస్టిస్ సూర్యకాంత్ అనే పర్సన్ హర్యానా రాష్ట్రానికి చెందినటువంటి పర్సన్ అంటే ఫస్ట్ పర్సన్ అన్నమాట. ఈ విధంగా ఈరోజు వైభవంగా సీజేఐ నేడు జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం అనేది జరుగుతుంది. ఒకసారి చూద్దాం మరి ఈ సీజేఐ జస్టిస్ ప్రమాణ స్వీకారానికి విచ్చేసినటువంటి 6 దేశాల అతిథులు ఎవరెవరు ఉన్నారు, మరి వాళ్ళు ఏ దేశానికి చెందిన వాళ్ళు చూద్దాం ఒకసారి. భూటాన్ ప్రధాన న్యాయమూర్తి, తర్వాత కెన్యా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మలేషియా ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి అన్నమాట, తర్వాత నేపాల్ ప్రధాన న్యాయమూర్తి, శ్రీలంక ప్రధాన న్యాయమూర్తి. ఈ 6 దేశాల నుంచి వచ్చినటువంటి అతిథులు అంటే అందరూ కూడా జ్యుడిషియరీ ప్రధాన న్యాయమూర్తులు అన్నమాట. ఈరోజు మన ఇండియాకు వచ్చే సీజేఐ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు. మళ్ళీ ఒక న్యూస్ చూసుకున్నట్లయితే సీజేఐగా నేడు జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. సో మన ఇండియాలో మొదటిసారిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న 6 దేశాల ప్రధాన న్యాయమూర్తులని ఇంతవరకు చెప్పానన్నమాట. ఆర్టికల్ 370 రద్దు, భావ ప్రకటన స్వేచ్ఛ, పౌరసత్వ హక్కులపై ఇచ్చిన కీలక తీర్పుల్లో ఈయన భాగస్వామిగా ఉన్నాడు అంటే ఇంతకుముందు అన్నమాట. తెలంగాణలో మనకు ఆది హిందూ ఉద్యమాలు చాలా జరిగాయి అన్నమాట. ఈ ఆది హిందూ ఉద్యమాలు వేసినప్పుడు హైదరాబాద్ సంస్థానంలో అంటే అప్పుడు నిజాంల కాలంలో సామాజిక న్యాయం, దళితుల ఆత్మగౌరవానికి ప్రతీకగా ప్రారంభించినది. ఆది హిందూ ఉద్యమం అంబేద్కర్ ప్రారంభించిన హరిజన ఉద్ధర కార్యక్రమం కంటే ముందుగానే తెలంగాణ ప్రాంతంలో దళిత ఉద్యమం ప్రారంభమైంది. సో ఈ దళిత ఉద్యమం తెలంగాణ ఆది హిందూ ఉద్యమం తీసుకుంటే తెలంగాణలో ఆ దళిత ఉద్యమాన్ని గ్రంథస్థం చేసింది మనకు పిఆర్ వెంకటస్వామి అనే పర్సన్. అవర్ స్ట్రగుల్ ఫర్ ఎమాన్సిపేషన్ గ్రంథ రచయిత మనకు పిఆర్ వెంకటస్వామి అనమాట. తెలంగాణలో చాలామంది కవులు ఉన్నారు, దళిత కవులు ఉన్నారు. అందులో తీసుకున్నట్లయితే ముఖ్యంగా తెలంగాణ దళిత త్రయం అని, తెలంగాణలో దళిత త్రయంగా ప్రసిద్ధి చెందినటువంటి పర్సన్స్ ఎవరంటే మాదిరి భాగ్యరెడ్డి వర్మ, అరియ రామస్వామి కానీ బిఎస్ వెంకటరావు. ఈ విధంగా వీళ్ళు కూడా ఏం చేశారంటే సమాజంలో ఉన్నటువంటి సామాజిక న్యాయం కావచ్చు, దళితుల ఆత్మగౌరవానికి ప్రతీకగా వీళ్ళు కొట్లాడడం జరిగింది. సో ఒకసారి చూసుకుంటే మనకి గ్రూప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. కెనడా దేశంలో మనకు త్వరలో నూతన పౌరసత్వ నిబంధనలు తీసుకురావుతున్నారు. అంటే కొంచెం నిబంధనలు మార్పులు చేర్పులు చేసి మళ్ళీ పౌరసత్వ సిటిజన్షిప్ అనేది కొత్తగా అమెండ్మెంట్ చేయనున్నారు. దీంతో మనకు భారతీయులకు కొంతవరకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. సో మనకు కెనడాలో చాలామంది భారత సంతతి కుటుంబాలు నివసిస్తూ ఉన్నారనమాట. సో తరుణంలో ఈ భావిస్తున్న తరంలో నూతన పౌరసత్వ చట్టానికి ఆమోద ముద్ర ఆల్రెడీ జారీ చేశారు. కెనడా ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త బిల్లు C3 ఏదైతే ఉంటుందో C3కి అధికారిక ఆమోదం లభించింది. చట్ట అమలుకు సంబంధించి అధికారిక అమలు ఇంకా తేదీ ప్రకటించాల్సి ఉందన్నమాట. సెకండ్ జనరేషన్ కట్ ఆఫ్ అనే నియమాన్ని ప్రస్తుత చట్టంతో రద్దు చేశారు. తద్వారా కెనడా పౌరులైన తల్లిదండ్రుల ద్వారా పౌరసత్వం పొందేందుకు అర్హత అనేది ఉంటుంది. దీని ద్వారా వేలాది భారత సంతతి కుటుంబాలకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. జాతీయ విద్యా విధానం ఏదైతే ఉందో NEP 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 మనం ఆమోదించవద్దు. అది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అది మన తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా లేదు అని చెప్పేసి దాన్ని ఆమోదించవద్దు అని చెప్పేసి కొన్ని డిమాండ్స్ అయితే వినిపిస్తున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో ఆమోదించవద్దని తెలంగాణ రాష్ట్ర ప్రాథమిక ఉపాధ్యాయ సంఘాలు, ఏవైతే ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయో ఆ ఉపాధ్యాయ సంఘాలు వచ్చేసి విజ్ఞప్తి చేస్తున్నాయి గవర్నమెంట్కి. ఈ విధంగా అది ఆమోదించవద్దు, అది తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా లేదు అని చెప్పేసి విద్యాశాఖలో పనిచేస్తున్న ప్రయోగాలపై ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తన స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ జాతీయ విద్యా విధానం తీసుకొచ్చింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని బలవంతం చేస్తుంది, ఒత్తిడి చేస్తుంది, ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తుంది. దీన్ని ప్రజాస్వామికంగా మేధావులు వ్యతిరేకించినా కానీ దీన్ని పెండింగ్లో పెట్టారని చెప్పేసి ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి జాతీయ విద్యా విధానాన్ని మార్చాల్సిందే అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అధికార భాషా సంఘం ఏర్పాటైన సంవత్సరం మనకు ఈ విధంగా పునర్వివాహ మద్రాసులో ఎప్పుడు ఏర్పాటు చేశారు వచ్చేసి మనకైతే 1874 ఏర్పాటు చేశారు. ఒకసారి ఇది అధికార భాషా సంఘం అంటే మనకు ఇంపార్టెంట్గా గ్రూప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా గ్రూప్ 1 కావచ్చు, 2 కావచ్చు, చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూడండి. ఇది మనకు తరచుగా చూస్తున్నాము ఈ వార్త. అయితే మనకు ఎస్సీ కోటా నుంచి క్రిమిలేయర్ను తొలగించాలి. మనం ఎస్టర్డే కూడా దీని గురించి డిస్కస్ చేసుకున్నాం, ఇవాళ కూడా చూద్దాం. ఏంటంటే ఇక్కడ ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న క్రిమిలేయర్స్ అంటే ఎవరంటే ఆర్థికంగా వాళ్ళు ఉన్నత స్థితిలో హై లెవెల్ ఉన్నటువంటి వ్యక్తులు అనమాట. ఆ వర్గాలను ఎస్సీ కోటా నుంచి తప్పించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవై అభిప్రాయపడ్డారు. ఒకసారి కోటా ప్రయోజనాలను పూర్తి స్థాయిలో పొందిన కుటుంబాలే వాటికి మళ్ళీ పొందుతుండడం సరికాదు. దీనివల్ల ఒక సామాజిక వర్గంలో ఆర్థికంగా సామాజికంగా బలోపేతంగా మారిన అలాంటి సామాజిక వర్గం పురుడు పోసుకుంటుంది. అందుకే రిజర్వేషన్ల ఫలాలు నిజంగా అర్హత ఉన్నవారికి మాత్రమే ఇవ్వాలి అంటూ కుండబద్దలు కొట్టేశారన్నమాట. ఇలాంటి అంశాలపై నిర్ణయం తీసుకోవాలి పార్లమెంటు మాత్రమేనని జస్టిస్ గవై గుర్తు చేశారు. అంటే ఈయన పదవి విరమణ చేస్తుంది కాబట్టి పదవి విరమణ చేసే నేపథ్యంలో ఈ ఎస్సీ కోటా నుంచి క్రిమిలేయర్ను కంపల్సరిగా తొలగించాలి. ఎవరైతే ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే మరల లబ్ధి పొందుతుర్రు. ఈ విధంగా సామాజిక న్యాయమైన జరగట్లేదు. లేదంటే ఒకవేళ కనుక ఎస్సీ కోటా నుంచి క్రిమిలేయర్ను తొలగించలేదో అప్పుడు కొందరికి మాత్రం ప్రయోజనాలు జరుగుతాయి, అప్పుడు వాడి లక్ష్యం నెరవేరదు అని చెప్పేసి కొలీజియం బేష్ అంటూ ఏదైతే మనకు న్యాయ వ్యవస్థ ఉందో కొలీజియం బేష్ అంటూ కితాబు ఇచ్చింది. ఇకపై ఏ పదవి కూడా చెప్పకూడదని స్పష్టం చేశారు. ఈ విధంగా ఏంటంటే పదవి విరమణ నేపథ్యంలో ఎస్సీ కోటా నుంచి క్రిమిలేయర్ను తొలగించాలి, అప్పుడు మాత్రమే సామాజిక న్యాయం ఆర్థిక న్యాయం జరుగుతుందని చెప్పారు గవాయ్. మనకు ఆర్యభట్ట మన భారతదేశం తయారు చేసినటువంటి మొట్టమొదటి మనకు ఉపగ్రహం ఏంటంటే ఆర్యభట్ట. ఇది అందరికీ తెలిసిన విషయం. సో ఆర్యభట్ట వచ్చేసి మనకి ఏంటంటే ఇప్పుడు మరి ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే త్వరలో ఆర్యభట్ట స్వర్ణోత్సవం జరుగుతుంది. మనకు ఆర్యభట్ట ఉపగ్రహాన్ని మనం ప్రయోగించినప్పటికి 50 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్నాం. సో 50 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్న తరుణంలో మనకు ఆర్యభట్ట స్వర్ణోత్సవం అయితే జరపనున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఆవిర్భావంలో 300 కేజీల బరువు కలిగిన ఆర్యభట్ట ఉపగ్రహాన్ని రష్యా నుంచి ప్రయోగించి మనం రష్యా హెల్ప్ తీసుకున్నాం. రష్యా నుంచి ప్రయోగించి 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మనకు బెంగళూరులో వచ్చేసి స్వర్ణోత్సవాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇస్రో పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఆర్యభట్ట ఉపగ్రహాన్ని బెంగళూరులోని ఉపగ్రహాల తయారీ కేంద్రం నుంచి మొట్టమొదటిసారిగా రూపొందించారు. అప్పట్లో మనకు ఈ రాకెట్లు ప్రయోగించే సౌకర్యం లేకపోవడంతో ఉపగ్రహాన్ని ఏం చేసినామంటే రష్యా దేశానికి చెందినటువంటి C1 ఇంటర్ కోస్మస్ రాకెట్ ద్వారా అప్పుడు ప్రయోగించినాం. అంటే అప్పటికి కూడా మనం ఇండియాలో ఇంత టెక్నాలజీ అనేది డెవలప్ కాలేదు, మన రాకెట్లు పంపించడానికి కూడా సాంకేతికత లేదన్నమాట. అందుకే రష్యా సాయంతో మనము ఈ రాకెట్ను ఆర్యభట్ట ఉపగ్రహాన్ని అయితే పంపించామన్నమాట. అంటే భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహం ఇదే కావడం గమనార్హం. ఈ మైలురాయిని స్మరించుకునేందుకు దేశవ్యాప్తంగా ఉన్న వర్సిటీలు సాంకేతిక సంస్థలకు చెందిన అందరూ కూడా విద్యార్థులు ఇందులో భాగస్వామ్యం కావాలని, దీన్ని ఖచ్చితంగా ఆర్యభట్ట స్వర్ణోత్సవాన్ని విజయవంతం చేయాలని చెప్పారు. మనకు ఇంటర్లో ఉత్తమ ఫలితాలు రావాలి. ఉత్తమ ఫలితాలు రావాలంటే కరెక్ట్గా ఒక స్ట్రాటజీ, ఒక ప్రణాళికను ఏర్పాటు చేయాలి. ఈ విధంగా కేజీబీఓలో ఇలాంటి ప్రణాళికనే తీసుకొచ్చి అందులో విజయపదం సాధించారు. తర్వాత జూనియర్ కాలేజీలో సంకల్ప్ 2026 అనే పేరుతో ఈ ప్రణాళికను తీసుకొస్తున్నారు. తర్వాత జూనియర్ కాలేజీలో అయిపోయిన తర్వాత వచ్చే నెలలో 10వ తరగతి 100 days ప్రణాళికను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఒక్కొక్క రకంగా ఒక్కొక్క స్కూళ్ళలో దీన్ని తీసుకొస్తున్నారన్నమాట. ఈ విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు జరుగుతాయి కదా. ఈ పబ్లిక్ పరీక్షలు ఉత్తమ ఫలితాలు తీసుకురావడానికి ఆ సాధనకు అధికారులు ప్లాన్ అయితే సిద్ధం చేస్తున్నారు. కస్తూర్బా గాంధీలో తీసుకొచ్చి విజయవంతమయ్యారు. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ కాలేజీల్లో సంకల్ప్ 2026 పేరుతో తీసుకొచ్చి తర్వాత వచ్చేసి వచ్చే నెల 10వ తరగతి నుంచి 10వ తరగతి వాళ్ళకు కూడా దాదాపు అందరికీ తీసుకొచ్చి అదే ఫలితాలు తీసుకురావాలని అధికారులు నిర్దేశం జారీ చేశారు.
మన ఖాతాలో మరో ప్రపంచ కప్ మనం మొన్న చూసినప్పుడు ఉమెన్స్ ఇండియన్ క్రికెట్ మనకి ఏదైతే ఉంటుందో దక్షిణాఫ్రికా మీద గెలిచి వరల్డ్ కప్ అయితే సొంతం చేసుకుని దాదాపు 47 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మన ఖాతాలో మరో ప్రపంచ కప్ చేరింది. ఏంటంటే ఒకసారి చూద్దాం. ఈ ప్రపంచ కప్ ఎక్కడ జరిగిందంటే మనకు శ్రీలంక రాజధానటువంటి కొలంబోలో జరిగింది. అందులో మహిళల T20 ప్రపంచ కప్ విజేతగా భారత్ అయితే నిలిచింది. రాణించిన మనకు ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కరుణకుమారి ఫైనల్లో ఏ దేశంపైన గెలిచిందంటే నేపాల్పై 7 వికెట్ల తేడాతో విజయం అయితే నమోదు చేసింది. ఒకసారి చూద్దాం మ్యాటర్ ఏంటంటే ఈ ఏడాది అంతర్జాతీయ స్థాయిలో భారత్ క్రికెట్ ఇంకా హవా కొనసాగుతూనే ఉండేది. విభాగం ఏదైనా వేదిక ఏదైనా ప్రత్యర్థులు ఎవరైనా అదరగొట్టే ఆటతీరుతో భారత జట్టు జయబరి ముగిస్తుంది. ఇటీవల హర్మన్ప్రీత్ కౌర్ ఆధ్వర్యంలో మనకు అంతర్జాతీయ స్థాయిలో భారత మహిళల క్రికెట్ టీము దక్షిణాఫ్రికాపై గెలిచి వరల్డ్ కప్ని అయితే సొంతం చేసుకుంది. కప్ను తొలిసారి సొంతం చేసుకోగా తొలిసారి నిర్వహించిన మహిళల తొలిసారి నిర్వహిస్తారు. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇది. తొలిసారి నిర్వహించిన మహిళల అందులో T20 ప్రపంచ కప్లోని భారత జట్టు విజయబేరు ముగించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో దీపిక సారథ్యంలోని భారత జట్టు 7 వికెట్ల తేడాతో నేపాల్ను మట్టి కరిపించింది. ఈ విధంగా మట్టి కరిపించి మరో ప్రపంచ కప్ను అందులో మహిళల T20 ప్రపంచ కప్ను భారత్ ముద్దాడింది. మహిళలు చిన్నారుల భద్రతకి సురక్షిత గ్రామం సేఫ్ విలేజ్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొస్తారు. ఇది ఏంటంటే దేని కొరకు తీసుకొస్తారు, దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మానవ అక్రమ రవాణా నివారణ కోసం మై చాయిస్ ఫౌండేషన్తో కలిసి తెలంగాణ మహిళా భద్రతా విభాగం ఉమెన్ సేఫ్టీ వింగ్ అంటాం కదా. సో ఉమెన్ సేఫ్టీ వింగ్ చేపట్టినటువంటి సేఫ్ విలేజ్ అంటే సురక్షిత గ్రామం ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర స్థాయిలో శిక్షకులకు ఇచ్చే శిక్షణను డీజీపీ శివధర్ రెడ్డి ఆ విభాగం అదనపు డీజీపీ ఎవరైతే మనకు ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీపీ ఎవరైతే చారు సిన్హా మేడము ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా ఈ సందర్భంగా లైంగిక వేధింపులు, గృహహింస, టీజింగ్, సైబర్ దోపిడీ మహిళలు, చిన్నారులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయన్నారు. క్షేత్రస్థాయిలో వీటన్నింటిని అరికట్టేలా సేఫ్ విలేజ్ కార్యక్రమాన్ని రూపొందించినట్లు ఇంకా తెలిపారు. ఇంకా భరోసా టీం బృందాలు, మానవ అక్రమణ నిరోధక బృందాలతో MCS ప్రతినిధులు, శిక్షకులు కలిసి పనిచేయడం ద్వారా వీటిని చాలా మట్టుకు అరికట్టనున్నారు. మొదటి విడతలో భాగంగా వరంగల్, ఖమ్మం, మెదక్, రాచకొండ, కొత్తగూడెం, వికారాబాద్, మహబూబాబాద్ జిల్లాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని ఒక ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు అని చెప్పేసి చారు సిన్హా మేడం చెప్పారు. మనం ఇంకొక హెడ్డింగ్ తీసుకున్నట్లయితే మరో విఫల వాతావరణ సదస్సు. అంటే వాతావరణ సదస్సులు కంప్లీట్గా ఎప్పుడు కూడా విజయవంతం అవుతుంటాయి. కానీ ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నామంటే అది విఫలమైందని చెప్తున్నాం. మరి ఎందుకు విఫలమైంది, అక్కడ ఉన్నటువంటి అంశాలు ఏంటి, ఈ అంశం ద్వారా విఫలమైంది అని చెప్పేసి ఒకసారి చూద్దాం. ఈసారి మనకు ఈ వాతావరణ సదస్సులు అనేది ఎక్కడ జరుగుతుందంటే బ్రెజిల్లో జరుగుతున్నాయి అన్నమాట. ఆల్రెడీ కంప్లీట్ ముగిసిపోయినాయి. బ్రెజిల్లో ముగిసిన COP30 సదస్సు మనకు అక్కడ జరిగిందన్నమాట. మరి ఎందుకు విఫలమైందని ఒకసారి చూద్దాం. మనకు మ్యాటర్కి వెళ్తే శిలాజ ఇంధనాల ప్రస్తావన లేకుండా ముగిసినటువంటి COP30 సదస్సు ఎక్కడ జరుగుతుందని చెప్పాను, బ్రెజిల్లో జరుగుతుంది. సో ఆర్థిక సాయం పైన లేని స్పష్టత, అంటే శిలాజ ఇంధనాల ప్రస్తావన లేదు, ఆర్థిక సాయం పైన స్పష్టత లేదు. అందుకే మరి దీన్ని ఏమంటున్నామంటే బ్రెజిల్లో జరిగినటువంటి COP30 సదస్సు విఫల వాతావరణ సదస్సుగా పేర్కొంటున్నాం. ఐక్యరాజ్య సమితికి చెందిన మనకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ప్యారిస్ అంటే COP అంటాం కదా. సో సదస్సులో ఒకప్పుడు ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేటటువంటి ఈ సదస్సు భూతాపాన్ని అరికట్టేందుకు, వాతావరణ మార్పుల కట్టడికి ఆ సమావేశంలో తీసుకునే నిర్ణయాలకి అందరి చూపు ఉండేది. గత కొన్నేళ్లుగా పరిస్థితులు మారుతూ ఉన్నాయన్నమాట. COP సదస్సులు ఏవైతే ఉంటాయో ఏదో నామకే వాస్తు తూతూ మంత్రంగా సాగుతూ ఉన్నాయి. సో బ్రెజిల్లో జరిగినటువంటి ఈ COP30 సదస్సు కూడా అలాంటిది అన్నమాట. అంటే ప్యారిస్ వాతావరణ సదస్సులో భూతాపము, పారిశ్రామిక యుగం పూర్వస్థాయి కంటే 1.5 డిగ్రీల సెల్సియస్ పెరగకుండా చేయాలని ప్రపంచ దేశాలు ప్రతిజ్ఞ చేశాయి. ఆ లక్ష్యం నెరవేరాలంటే కర్బన ఉద్గారాలను కట్టడి చేయాలి. అందుకు ప్రధానంగా శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలి. ఎందుకంటే కర్బన ఉద్గారాల్లో వాటి వాటా దాదాపు 90% ఉంటుంది. అందుకే దుబాయ్లో జరిగిన COP28 సదస్సులో శిలాజ ఇంధనాల వాడకాన్ని క్రమంగా తగ్గించాలని ప్రపంచ దేశాలు నిర్ణయించాయి. దీంతో COP30 సదస్సులో దీనిపై నిర్ణయాత్మక చర్చలు జరుగుతాయని, వీటి కట్టడికి ఒక నిర్ణయం తీసుకుంటారని అందరూ ఊహించారు. కానీ మనకు ఈ COP30 సదస్సులో ఇలాంటి ఏమీ లేకపోగా శిలాజ ఇంధనాల ప్రస్తావన కూడా లేదు. అందువల్లనే దీన్ని విఫల వాతావరణ సదస్సుగా అంటున్నారు. మనకు కొన్ని ఇక్కడ జాబ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఏంటంటే భారత్లో 2023లో 15 నుంచి 19 ఏళ్ల వయసు గల మహిళల్లో 5 మంది సన్నిహిత భాగస్వామి చేతుల హింసకు గురవుతున్నారని చెప్పేసి ఒక హెడ్డింగ్ వచ్చింది. తర్వాత తీసుకుంటే దేశవ్యాప్తంగా కార్మికులందరికీ సామాజిక భద్రతా న్యాయం అందించేందుకు
కొన్ని మనకు 4 కార్మిక లేబర్ కోడ్స్ అనేది తీసుకొచ్చారనమాట. ఇవన్నీ ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అనమాట. భారత్లో అత్యంత ప్రజాదరణ పొందిన మొబైల్ చెల్లింపుల వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూరోపియన్ చెల్లింపుల వ్యవస్థ టార్గెట్ ఇన్స్టెంట్ పేమెంట్ సెటిల్మెంట్ టిప్తో అనుసంధానం చేసుకుందనమాట. ఇవన్నీ ఒకసారి చూడండి. ఒకసారి చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ వాయుసేనలు విశిష్ట ఉద్యోగాలు అని చెప్పేసి ఒక జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. మనకి ఎవరైతే మేటి భవిష్యత్తుకు మార్గం చూపేవాళ్ళు రక్షణ రంగ కొలువులు అనేది చాలా ఎక్కువగా నోటిఫికేషన్ వస్తూ ఉంది. వీటిలోనూ వాయుసేనల ఉద్యోగాలు అధిక ప్రాధాన్యం పొందుతున్నాయి. సాధారణ డిగ్రీతో అత్యున్నత హోదా, ఆకర్షణీయమైన శాలరీస్ కూడా ఎయిర్ ఫోర్స్ ప్రత్యేకత. ఇందులో మేటి కొలువుకున్నప్పటికీ ఒక పరీక్షతో పోటీ పడే అవకాశం ఇప్పుడు ఉంటుంది. ఎంపికైన వారు పైలట్గా గ్రాడ్యుయేట్ టెక్నికల్, నాన్ టెక్నికల్ విభాగాలను సేవలు అందించవచ్చు. ఇటీవల వెలువడిన ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ వివరాలు ఒకసారి మీరు చూడండి. ఇంకొక హెడ్డింగ్ తీసుకున్నైతే వెర్స్టాపెన్ దే లాస్ వెగాస్ గ్రాండ్ ప్రీ ట్రోఫీ అన్నమాట. సో లాస్ వెగాస్ గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 టైటిల్ను మ్యాక్స్ వెర్స్టాపెన్ రెడ్ బుల్కి చెందినటువంటి మ్యాక్స్ వెర్స్టాపెన్ చేజిక్కించుకున్నారు. 50 ల్యాప్ల ఈ ఫైనల్ రేస్లో వెర్స్టాపెన్ గంట నిమిషాల 8 సెకండ్ల లక్ష్యాన్ని చేరి టైటిల్ ఎగిరేసుకుపోయాడనమాట. భారతదేశానికి చెందిన స్టార్ షట్లర్ లక్ష్య సెన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో విజేతగా నిలిచాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్స్లో లక్ష్య సెన్ 21-15, 21-11తో యూషి తనక అంటే జపాన్ దేశానికి చెందిన పర్సన్పై విజయం సాధించి కేవలం 38 నిమిషాల్లోనే ప్రత్యర్థిని చిత్తు చేసిన లక్ష్య సెన్ ఈ ఏడాది తొలి అంతర్జాతీయ టైటిల్ను ముద్దాడాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.